ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 12, 13 తారీఖుల్లో ప్రముఖ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర్ రెడ్డి చారి గారు పర్సనల్ ఫైనాన్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్ను కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 1999 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే అండి, నేను మీ రాజేశ్వర్ రెడ్డి, QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. ఈరోజు మనము డెట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందామండి. అంటే మన పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో డెట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. డెట్ మేనేజ్మెంట్ అంటే లోన్స్, ఈ గుడ్ లోన్స్, బ్యాడ్ లోన్స్, అంటే ఏ లోన్స్ తీసుకోవాలి, ఏ లోన్స్ తీసుకోవద్దు, దానివల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, దీని గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే మనం పర్సనల్ ఫైనాన్స్లో ఈ డెట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేని వాళ్ళు, అంటే అది కరెక్ట్లోనా, వాళ్ళకు అఫోర్డబిలిటీ ఉందా లేదా చూసుకోకుండా లోన్స్ తీసుకొని ఆ ట్రాప్లో ఇరుక్కొని బయటికి రాలేకపోయి వాళ్ళ ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ అన్నిటినీ కాంప్రమైజ్ చేసుకునే సిచ్యువేషన్ చాలామంది ఇన్వెస్టర్స్లో ఉందండి. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లోన్స్ విషయానికి వస్తే, ఫ్రాంక్గా చెప్తే లోన్ తీసుకొని వాళ్ళు అసలు ఉండరేమో, కానీ ఇక్కడ ఏ లోన్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఈ క్లారిటీ మనకుంటే మన పర్సనల్ ఫైనాన్షియల్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా ఉంటుందండి. లోన్స్ తీసుకున్నప్పుడు గుడ్ లోన్స్ ఉంటాయి, బ్యాడ్ లోన్స్ ఉంటాయి. అంటే మంచి అప్పులు, చెడ్డ అప్పులు, రెండు రకాలు ఉంటాయండి. సో ఏది మంచి అప్పు, ఏది చెడ్డ అప్పు, అది మనం కరెక్ట్గా గుర్తించినప్పుడు మనకు ఆ తీసుకున్న ఆ అప్పు నుండి మనకు ఒక అడ్వాంటేజ్ వచ్చినప్పుడు మన ఫైనాన్షియల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మన లోన్స్ విషయానికి వస్తే స్టూడెంట్ లోన్స్ అనుకుందాం. స్టూడెంట్ లోన్ అంటే ఏంటి, మన ఒకరి చదువు గురించి తీసుకుంటున్నాం. దానికి ఒక 2-3 ఇయర్స్ మనకు ఆ పీరియడ్, టైం పేమెంట్కి వాడు పీరియడ్ ఇచ్చేసి తర్వాత పేమెంట్ చేయమంటాడు. ఇది ఒక విధంగా ఇది ఒక మంచి లోన్ అండి. ఎందుకంటే మనం మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ లోన్ వల్ల మన కెరియర్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే బాగా చదువుకొని ఒక మంచి బిజినెస్ కానీ, ఒక మంచి జాబ్ కానీ చేస్తున్నాం కాబట్టి అది మన మీద మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్. డెఫినెట్గా దాని నుంచి మనకు ఫ్యూచర్లో రిటర్న్స్ అనేవి ఉంటుంది. కాబట్టి అది మంచి లోన్, దాన్ని తీసుకునే అవసరం ఉన్నప్పుడు తీసుకోవాల్సిందే. అలాగే ఇంకొన్ని విషయానికి వస్తే బిజినెస్ లోన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న వాళ్ళు బిజినెస్ లోన్ తీసుకొని బిజినెస్ చేయడము, ఆ అమౌంట్తో బిజినెస్ చేసి ప్రాఫిట్స్ జనరేసి మళ్ళీ ఆ లోన్ని క్లియర్ చేయడము. సో దిస్ ఈజ్ ఆల్సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ గుడ్ లోన్. అంటే ఇలాంటి లోన్స్ తీసుకోవాల్సిందే అవసరం ఉన్నప్పుడు. బట్ ఎంత తీసుకోవాలి, మన రీపేమెంట్ కెపాసిటీ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకొని తీసుకుంటే బెటర్. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లోన్స్, కొంతమంది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అప్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే ఆ పేయింగ్ కెపాసిటీ కనుక వాళ్ళకు ఉంటే ఈ పర్టికులర్ లోన్ నడిచేటప్పుడు, తర్వాత ఆ ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంటుంది. కాబట్టి ఇట్స్ ఎ కేస్ ఆఫ్ ఏ గుడ్ లోన్. మరి బ్యాడ్ లోన్స్ ఏంటి, దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు అనే విషయానికి వస్తే, బ్యాడ్ లోన్ విషయానికి వస్తే పర్టికులర్గా క్రెడిట్ కార్డ్ అండి. అంటే మనం జనరల్గా మనకు తెలియకుండా ఆ అప్పులో కూరుకుపోతున్నాము క్రెడిట్ కార్డ్ విషయంలో. ఎందుకంటే మనకు ఏవి నెససరీ ఎక్స్పెన్సెస్, ఏవి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, వీటిని ఐడెంటిఫై చేసుకోలేకపోయినప్పుడు ఏమవుతుందంటే మన క్రెడిట్ కార్డ్ బిల్లు పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు పెరిగినప్పుడు జనరల్గా వాళ్ళు ఏంటంటే మినిమం పేమెంటే కట్టమంటారు. ఆ మినిమం పేమెంట్ కట్టేసి మిగతాది అలా అక్యుములేట్ అవుతూ ఏమవుతుంది అని అంటే వన్స్ ఫర్ ఆల్ మనం మళ్ళీ దాన్ని EMI కింద కన్వర్ట్ చేసుకుంటాము. అది చాలా రిస్కీ అండి. అండ్ కొంతమంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి క్యాష్ కూడా తీసుకుంటున్నారు. అదైతే ఇంకా హైలీ ఇంట్రెస్ట్ రేట్, 3.5 ఇంట్రెస్ట్ రేట్ చొప్పున పడుతుంది. కాబట్టి కంప్లీట్గా ఈ క్రెడిట్ కార్డ్ లోన్ అనేది అవాయిడ్ చేయడమే బెటర్. అది కాకుండా కార్ లోన్స్ ఉన్నాయి. కార్ లోన్స్ ఓకే, ఇవాళ రేపు కార్ నెసెసిటీ అయిపోయింది కాబట్టి తప్పదు. కానీ
ఎంత రేంజ్ వరకు వెళ్ళాలి, 5-6 లక్షల్లో వెళ్ళాలా, 10-15 లక్షల్లో వెళ్ళాలి, 20 లక్షల్లో వెళ్ళాలి అనేది మన ఇన్కమ్ కెపాసిటీ బట్టి, మన లైఫ్ స్టైల్ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం రాంగ్ స్టెప్ వేసే ఛాన్స్ ఉంది పర్టికులర్ ఇన్వెస్టర్స్. సో ఇక్కడ మన అవసరాన్ని బట్టి ఎంత అవసరమో అంతకు వెళ్తే బెటర్. కార్ లోన్ విషయానికి వస్తే, అండ్ ఇంకొన్ని హై ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి ఎమర్జెన్సీ కోసం తీసుకున్నప్పుడు, వాటిని కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ లోన్, గుడ్ లోన్ అంటే దేన్ని గుడ్ లోన్ అంటున్నాం, మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇప్పుడు. బట్ దేన్ని గుడ్ లోన్ అంటున్నాము, దేన్ని బ్యాడ్ లోన్ అంటున్నాము అనుకుంటే, మనము అప్పు తీసుకొని ఒక అసెట్ని కానీ ఒక పర్టికులర్ థింగ్ని కొన్నప్పుడు అది ఐదర్ అప్రిషియేట్ అన్నా కావాలి, దాని నుంచి మనకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ అయినా రావాలి. ఈ రెండు ఉన్నప్పుడు అది మంచి అప్పండి, గుడ్ లోన్. బ్యాడ్ లోన్ అంటే ఏంటి అని అంటే, మనము కొన్న అది డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకొన్ని కేసెస్లో మనకు ఆ రిటర్న్స్ ఏమీ రాకపోవచ్చు. సో ఈ గుడ్ లోన్ని, బ్యాడ్ లోన్ని ఐడెంటిఫై చేయడంలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది మన సైడ్ నుంచి అంటే, నీడ్స్, వాంట్స్. నీడ్స్ అంటే అవసరాలు, వాంట్స్ అంటే కోరికలు అనుకోండి. సో ఈ రెండింటిని మనము కరెక్ట్గా గుర్తించినప్పుడే మనం ఈ గుడ్ లోన్, బ్యాడ్ లోన్ వీటిల్లో పడిపోతున్నాము. ఒక్కసారి మనము బ్యాడ్ లోన్, చెడ్డ అప్పులో పడిపోయాము, ఆ ట్రాప్లో పడిపోయామంటే బయటికి రావడం కొంచెం కష్టము. అందుకని మనం పర్టికులర్గా నీడ్స్, వాంట్స్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి, మనకి ఏది అవసరం అనేది గుర్తిస్తే ఒక రేంజ్ వరకు మనము ఈ అప్పుల్ని, చెడ్డ అప్పుల్ని అవాయిడ్ చేయొచ్చు. అది కాకుండా మనకు ఎగ్జాక్ట్ బడ్జెట్, క్లియర్ బడ్జెట్, మంత్లీ బడ్జెట్ అయినా ఎగ్జాక్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఏదైనా కొనాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేయడం బెటర్. చాలా వరకు పోస్ట్పోన్ చేసి ఆలోచించుకుంటే అప్పుడు మనకు అది అవసరమా, నీడా, వాంటా అనే క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మనము మంత్లీ కొంచెం పక్కన పెట్టుకొని పర్టికులర్ అమౌంట్ క్రియేట్ చేసుకుంటే, లోన్ కాకుండా తీసుకునే ఛాన్స్ ఉంటే అది చాలా మంచిది. బట్ అవసరము, మ్యాండేటరీ అన్నప్పుడు ఇంకా వెళ్ళడము తప్పదు. అలాగే మనం లోన్ రీసెర్చ్ కూడా చేయొచ్చు. మనకు ఏదైనా పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ ఉన్నప్పుడు డిఫరెంట్ ప్రొవైడర్స్ దగ్గర ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, ఇలాంటి ఎంక్వైరీ చేసి కంపేర్ చేసుకొని అప్పుడు డిసైడ్ చేసుకుంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనము మన లోన్ లయబిలిటీ అనేది కొంచెం తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చిన్న లోన్స్ తీసుకోకుండా మనము ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ పక్కన పెట్టుకుంటూ ఉంటే, చిన్న కమర్షియల్ థింగ్స్ కొనేటప్పుడు కూడా ఈ మధ్య లోన్కి వెళ్తున్నారు. సో వాటిని అవాయిడ్ చేసుకోగలిగితే అది ఓన్లీ పాసిబుల్ విత్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఓవరాల్గా కంక్లూషన్ ఏంటంటే అండి, మనము గుడ్ లోన్, బ్యాడ్ లోన్ అనే డిఫరెన్సియేషన్లో ఆర్ బ్యాడ్ లోన్ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు, బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవడము, అండ్ నీడ్ ఏది, వాంట్ ఏది ఐడెంటిఫై చేయడము, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకొని బ్యాడ్ లోన్ బారిన పడకుండా ఉండగలిగితే మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ లైఫ్ని కరెక్ట్గా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే వీ కెన్ క్రియేట్ వెల్త్ ఇఫ్ వీఆర్ నాట్ ఇన్ టు బ్యాడ్ లోన్స్. సో ఈ డెట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇన్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో మీరు వెల్ ప్రిపేర్డ్ అయ్యుండి బ్యాడ్ లోన్స్ బారిన పడకుండా ఐ విష్ యూ టేక్ ఓన్లీ గుడ్ లోన్స్. థ్యాంక్ యూ అండి. నమస్తే.